హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మమ్మల్ని అయితే చాలా మంది ఏకలవ్య మోడల్ స్కూల్స్లో టీజీటీ పొజిషన్స్, హాస్టల్ వార్డర్ పొజిషన్స్ ఏంటక్క పడలేదు, ఒక్క టీజీటీ పొజిషన్ కూడా లేదేంటక్క అని చెప్పేసి చాలా మంది మాకు కామెంట్ బాక్స్లో చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే టీజీటీ హాస్టల్ వార్డర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏకలవ్య మోడల్ స్కూల్స్ నుంచి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మేమైతే ఏకలవ్య మోడల్ స్కూల్లో పీజీటీ పొజిషన్స్ అవన్నీ పడినప్పుడు చూడండి, స్టెప్ బై స్టెప్ అప్లికేషన్, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు అని చెప్పేసి చేశాము. ఆల్రెడీ 2 వీక్స్ ఎగో చేశాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అప్డేటెడ్గా ఎప్పటికప్పుడు మీకు జెన్యూన్ నోటిఫికేషన్స్ అయితే తెలియజేస్తూ ఉంటాము. అలాగే చాలా వాటిలో పర్మనెంట్ పొజిషన్స్ రాబోతున్నాయి. ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్లో అయితే వచ్చేసి సూన్ అయితే పర్మనెంట్ నోటిఫికేషన్ డీటెయిల్ అయితే ఇస్తుంది. ఇప్పుడు షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, వీడియో అయితే చేసేసాము. ఇలా ప్రతిదీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ చేస్తున్నాము. ప్రీవియస్ పేపర్స్ కూడా గురుకులాకి సంబంధించిన డిఎల్ మైక్రోబయాలజీ అయితే పడుతుంది. ఫ్రెండ్స్, సూన్ అయితే ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. దానికి కూడా ప్రీవియస్ పేపర్స్ అయితే కలెక్ట్ చేసి పెడుతున్నాము. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేము ఎప్పటికప్పుడు ఏమన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా, లాస్ట్ డేట్స్ వచ్చేస్తున్నా మీకు వెంటనే ఇలా తెలియజేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఒకసారి చూసుకుని మీరైతే అప్లై చేస్తే సరిపోతుంది. అలాగే కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ కానీ, లేకపోతే పేపర్లో వచ్చే ఇంపార్టెంట్ జీకే కానీ, లేదా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. సో ఇలా మీకు టైం లేనప్పుడు ఇలా కమ్యూనిటీ పోస్టుల ద్వారా కానీ, అలాగే షార్ట్స్ రూపంలో కానీ చూసుకుని మీకు నచ్చితే మన కామెంట్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి. ఫ్రెండ్స్, మెయిన్ లింక్స్. సో వాటిని చూసుకుని అప్లై అయితే చేయండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయదేవు. అండ్ ఇప్పుడైతే వచ్చేసి టీజీటీ అండ్ హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ ఎన్ని పొజిషన్స్ పడ్డాయంటే 6329 పొజిషన్స్ అయితే పడ్డాయి. అందులో టీజీటీకి 5660 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. హాస్టల్ వార్డెన్ మేల్ అయితే 335 వేకెన్సీస్ అయితే పడ్డాయి. హాస్టల్ వార్డెన్ ఫీమేల్ అయితే 334 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏ సబ్జెక్ట్స్లో ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఇన్ని సబ్జెక్ట్స్లో అయితే ఉన్నాయి. హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ స్టడీస్, సైన్స్ ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్, టోటల్ పొజిషన్స్ అన్రిజర్వ్డ్లో ఎన్ని అండ్ ఈచ్ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చెప్పారు. మీ కేటగిరీ ఎందులోకి వస్తుంది, పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఉన్నాయి. సో వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ థర్డ్ లాంగ్వేజ్ గ్రూప్ బి పొజిషన్స్. సో అంటే లాంగ్వేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపూరి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సాంస్క్రిట్ అండ్ సంతలి. సో మన తెలుగు అయితే వచ్చేసి టోటల్ 102 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అండ్ ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా చెక్ చేసుకోండి. అండ్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ మిస్సెల్లేనియస్ కేటగిరీ ఆఫ్ టీచర్స్ పొజిషన్స్, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ మేల్, పీఈటీ ఫీమేల్, లైబ్రేరియన్ పొజిషన్స్ ఇలా 1697 పొజిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. నాన్ టీచింగ్ పొజిషన్స్ చూద్దాము. హాస్టల్ వార్డెన్ మేల్ అండ్ హాస్టల్ వార్డెన్ ఫీమేల్, ఇవి రెండు కలిపి 669 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఈచ్ కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీ కేటగిరీకి ఏమున్నాయో కూడా ఇవి కూడా చెక్ చేసుకోండి. ఈ పొజిషన్స్ కూడా అయితే వచ్చేసి నెక్స్ట్ అయితే వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, దీనికి ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అయితే వచ్చేసి 18/8/2023 అని అయితే ఇచ్చారు. ఫీ పేమెంట్ అయితే వచ్చేసి ఆన్లైన్ మోడ్ ఓన్లీ. అండ్ టీజీటీకి అయితే 1500 పే చేయాలి. హాస్టల్ వార్డెన్ అయితే 1000 రూపీస్ పే చేయాలి. అండ్ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్స్ అయితే వచ్చేసి ఎన్ఈఎస్టీఎస్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు క్లియర్గా. అండ్ ఈ నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి అయితే వచ్చింది. నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ అనేది చెప్తున్నారు. ఫ్రెండ్స్, అండ్ వీటిలో అయితే చాలా వాటిలో పొజిషన్స్ అయితే పడ్డాయి. ఎవరు మిస్ అయితే చేసుకోవద్దు. ఫ్రెండ్స్, ఇలాంటి పొజిషన్స్ ఎప్పుడో కానీ ఏకలవ్య మోడల్ స్కూల్స్లో పడుతూ ఉంటాయి, మీరు మిస్ చేసుకోవద్దు. అలాగే ఇప్పుడైతే వచ్చేసి అండ్ డీటెయిల్ పోస్ట్ పే చూద్దాము. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే లెవెల్ 7 శాలరీ అయితే ఇస్తారు. అదర్ టీజీటీ, మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ వాళ్ళకైతే లెవెల్ 6 అయితే శాలరీ ఇస్తారు. హాస్టల్ వార్డెన్స్కి అయితే వచ్చేసి లెవెల్ 5 శాలరీ అయితే ఇస్తారు. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మోడ్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇలా ఉంటుందని చెప్పారు. 120 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. లాంగ్వేజెస్కి టెస్ట్కి 30 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎలా ఉంటుందంటే పేపర్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఇన్ ఐసిటీ అండ్ టెక్నికల్ యాప్టిట్యూడ్, డొమైన్ లాంగ్వేజ్ ఇలా ఉన్నాయి. ఫ్రెండ్స్,
పార్ట్ 5 అయితే ఈ లాంగ్వేజెస్ మీద అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్కి అయితే ఉంటుంది. 3 hours టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ పార్ట్ 4 అయితే వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్స్ టెస్ట్ అనేది చెప్తున్నారు ఫ్రెండ్స్. 30 మార్క్స్కి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్కి అయితే ఉంటుంది. ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ టీజీటీ పార్ట్ 1 to 4 విల్ బీ కామన్. పార్ట్ 5 విల్ బీ సబ్జెక్ట్ స్పెసిఫిక్ అండ్ పార్ట్ 4 విల్ బీ బేస్డ్ ఆన్ యాజ్ ఫర్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్డ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, టీజీటీకి 5 పేపర్స్ ఉంటాయి. అందులో 4 పేపర్స్ ప్రతి టీజీటీ వాళ్ళకి కామను. 5వ పేపర్ అనేది సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది అని చాలా క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అండ్ చూసుకోండి ఒకసారి, హాస్టల్ వార్డెన్ ఎగ్జామినేషన్ 120 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇది కూడా అయితే వచ్చేసి పార్ట్ 6 పేపర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, నాలెడ్జ్ ఇన్ ICT, knowledge of P4C, SO and other children safety related acts, అడ్మినిస్ట్రేటివ్ యాప్టిట్యూడ్. అండ్ పార్ట్ 6 అయితే వచ్చేసి లాంగ్వేజ్ కాంపిటెన్సీ అయితే ఉంది ఫ్రెండ్స్. టోటల్ 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్, 2 hours టైం అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే వచ్చేసి మార్కింగ్ స్కీమ్ అయితే వచ్చేసి 1 మార్క్ అయితే ఉంటుంది. అలాగే 0.25 నెగిటివ్ మార్క్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికైతే నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి చూస్ అయితే పెట్టండి. అండ్ ఇంపార్టెంట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. టీజీటీ ఇంగ్లీష్, హిందీ, థర్డ్ లాంగ్వేజ్, మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ సైన్సెస్కి. సో ఎగ్జీడింగ్ 35 years అయితే దాటైతే ఉండకూడదు. ఇక్కడ చూడండి, 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి చేసి అయితే ఉండాలి. లేదా బ్యాచిలర్ హానర్స్ డిగ్రీ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్లో చేసి అండ్ హ్యావ్ స్టడీడ్ ఎ రిక్విసైడ్ సబ్జెక్ట్ అట్లీస్ట్ 2 years or 3 years డిగ్రీ కోర్స్ చేసి అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ కన్సర్న్ సబ్జెక్ట్లో చేయాలి. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్కి అప్లై చేస్తే మీరు మ్యాథ్స్ రిలేటెడ్ దాంట్లో మీరు మాస్టర్ డిగ్రీ కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. బ్యాచిలర్ డిగ్రీ చేస్తే సరిపోతుంది. అండ్ బీఈడీ అయితే అవసరమవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ టీజీటీ హిందీకి హిందీ చేసి అయితే ఉండాలి, మ్యాథ్స్కి మ్యాథ్స్ చేసి అయితే ఉండాలి. అలాగే బాటనీ, టీజీటీ సైన్స్ అయితే వచ్చేసి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ చేసి అయితే ఉండాలి. ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ డ్యూరింగ్ all 3 years ఆఫ్ స్టడీ ఇన్ గ్రాడ్యుయేషన్లో చేసి అయితే ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ సచ్ యూనివర్సిటీస్ విచ్ ప్రొవైడ్ ఓన్లీ 2 subjects in the final year graduation, the candidate should have studied any of the 2 subjects. సో మినిమం కంపల్సరీగా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అయితే చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. టీజీటీ సైన్స్కి, టీజీటీ సోషల్ సైన్స్కి అయితే వచ్చేసి హిస్టరీ విత్ జోగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ చేసి అయితే ఉండాలి. లేదా జోగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఎనీ ఆఫ్ ద 2 subjects చేసిన ఈ పొజిషన్స్కి అయితే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అండ్ ఆల్ టీజీటీస్కి అయితే వచ్చేసి passed the central teacher eligibility test CTET conducted by CBSE in accordance with the guidelines. సో CTET అయితే కంపల్సరీగా పాస్ అవ్వని చెప్తున్నారు. బీఈడీ డిగ్రీ ఉండాలని కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్. బీఈడీ ఎవరికైతే 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉంటుందో వాళ్ళకి బీఈడీ డిగ్రీ అవసరం లేదని కూడా చెప్తున్నారు. అండ్ టీజీటీ మ్యూజిక్ అయితే వచ్చేసి ఇది కూడా 35 years దాటైతే ఉండకూడదు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేసి అయితే ఉండాలి. ఆర్ట్ కూడా అంతే ఫ్రెండ్స్, డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ అయితే చేయాలి. బీఈడీ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేసినా మీరు ఎలిజిబుల్. అండ్ టీజీటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి అయితే వచ్చేసి 35 years దాటైతే ఉండకూడదు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి. టీజీటీ లైబ్రరీయన్ అయితే వచ్చేసి 35 years దాటైతే ఉండకూడదు. డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్సెస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. ఇప్పుడు హాస్టల్ వార్డెన్ చూద్దాం ఫ్రెండ్స్. 35 years దాటైతే ఉండకూడదు. వీళ్ళకి చూడండి, 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఇన్ రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ NCERT ఆర్ అదర్ NCTE రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసేయాలి. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసినా పర్వాలేదు, లేదా బ్యాచిలర్ డిగ్రీ చేసినా పర్వాలేదు. మీరు ఎటువంటి డిగ్రీ మీకున్నా మీరు హాస్టల్ వార్డెన్ పొజిషన్స్కి చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ సిలబస్ అయితే వచ్చేసి NXL 1లో కూడా ఇచ్చారని చెప్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏజ్ రిలాక్సేషన్ టేబుల్ అయితే ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీ కేటగిరీకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయా లేదా, సో వర్తిస్తున్నాయా లేదా అని చెప్పేసి క్లియర్గా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, మీరు కూడా చెక్ చేసుకోండి. సెంటర్స్ కూడా వచ్చేసి మన హైదరాబాద్ అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది. సో ఆంధ్రప్రదేశ్లో చూడండి, విజయవాడ సెంటర్ అయితే ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ ఫాలోయింగ్ సిటీస్లో కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ తెలంగాణ అయితే వచ్చేసి హైదరాబాద్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్.
సో సెంటర్స్ ఈ 2 సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మీకేమన్నా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఇంకా ఏమన్నా ఉన్నా కూడా మేము చెప్తాం ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ పేపర్స్ కావాలన్నా డీటెయిల్ నోటిఫికేషన్ కూడా చేస్తాం ఫ్రెండ్స్. మాకు కామెంట్ బాక్స్‌లో చేయండి. అక్క డీటెయిల్ నోటిఫికేషన్ చేయండి అనేసి మేము షూర్‌గా అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ సపోర్టు అండ్ మీ లైక్స్ వల్ల మేము ఇంకా అయితే చేస్తూ ఉంటాము. మీకు జెన్యూన్‌గా తెలియజేస్తాము. అండ్ మన ఛానల్‌లో చూడండి ఫ్రెండ్స్, మేము ప్రతి డౌట్‌కి కామెంట్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది డౌట్స్ ఎక్కడ అడగాలో తెలీదు. ఒకవేళ ఆ డౌట్స్‌కి ఎలా క్లారిఫై చేసుకోవాలో తెలీదు. ఎక్కడ అప్రోచ్ అవ్వాలో తెలీదు ఫ్రెండ్స్. మేము డౌట్స్ ఏవైనా సరే ప్రతిదీ మీకైతే రిప్లై అయితే ఇస్తూ ఉంటాము. ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడదు అనేసి. సో మా కష్టాన్ని కూడా గుర్తించండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి మాకైతే సపోర్ట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.